చైనా తన రేర్ ఎర్త్ మినరల్స్ డామినేషన్ ఉండడం వల్ల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కావాల్సిన వాటి మీద అది ఒక నిబంధనలు విధించిందనమాట. చాలా భయంకరమైన నిబంధనలు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కావాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని చైనా సప్లై చేయడం లేదు. దీంతోపాటు చైనాకి, ఆస్ట్రేలియాకి, ఈవెన్ ఇండియాకి కూడా ఇబ్బంది గురి చేస్తుంది చైనా. అంటే ఇదేంటి, ఈ సమస్య అనేది ప్రపంచానికి సమస్య అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చైనా డ్రాగన్ కమ్యూనిస్టు చైనా ఏం చేస్తుంది అంటే చాలా ముందు చూపుతో 1990 నుంచే, అంటే 1990లో రేర్ ఎర్త్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి రాకముందే, చిప్ డిజైనింగ్ రాకముందే రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని శాసించబోతున్నాయని కమ్యూనిస్ట్ చైనా పసిగట్టి ఒక విజన్తో దాని టెక్నాలజీని రేర్ ఎర్త్ మైనింగ్ అన్నింటినీ డెవలప్ చేసుకుంది. ఈరోజు ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్లో 70% చైనాలో జరుగుతుంది. దీంతోపాటు ఇంకా సర్ప్రైజింగ్, అంటే స్టార్ట్లింగ్ అంటారు, చాలా సర్ప్రైజింగ్, చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే మొత్తం ప్రపంచంలో దొరుకుతున్న రేర్ ఎర్త్ మినరల్స్లో 90% వరకు ప్రొసెసింగ్ కూడా చైనాలో జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్ కంట్రోల్ కంప్లీట్ మోనోపలే చైనా చేతిలో ఉందండి, కమ్యూనిస్ట్ చైనా చేతిలో ఉంది. దీనివల్ల ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 అంటాం. ప్రపంచంలో 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నడుస్తుంది, పారిశ్రామిక విప్లవం 4 జరుగుతుంది. ఇందులో